వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. 3 రోజుల్లో భాగంగా జరుగుతున్న మోహన్ మురళి మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంటులో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు జరిగాయి. వెటరన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సాహిద్ భగవాన్ విజేతగా నిలిచాడు. తర్వాత పి శ్రీనివాసులు రన్నరప్గా నిలిచాడు. మహమ్మద్ నవాబ్ 3వ స్థానంలో నిలిచాడు. మన్సూర్ అహ్మద్ 4వ స్థానంలో నిలిచాడు. పురుషుల డబుల్స్లో సెమీఫైనల్స్లో కె శ్రీనివాస్, యు నరేష్, గురుచరణ్ తాంబే అండ్ కునాల్ రౌత్ 25-16, 25-10ని ఓడించగా ఎస్ ఆదిత్య అండ్ ఎల్ సూర్యప్రకాష్, వి అనిల్ కుమార్ అండ్ డి రవీందర్ గౌడ్ ఏజీఓఆర్సి 25-10, 25-14ను ఓడించారు. ఎస్ ఆదిత్య అండ్ ఎల్ సూర్యప్రకాష్, కె శ్రీనివాస్ అండ్ యు నరేష్ మధ్య ఫైనల్స్ మ్యాచ్ డిసెంబర్ 21, 2025న ఉదయం 11 గంటలకు జరగనుంది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లలో ఈ క్రింది ఫలితాలు వచ్చాయి. కె శ్రీనివాస్ సాగర్ని ఓడించాడు. ఆదిత్య వసీంను ఓడించాడు. సూర్యప్రకాష్ యు నరేష్ని ఓడించాడు. ఎస్కే మహమ్మద్ ఆర్ గౌడ్ను ఓడించాడు. ఎంఏ హకీం సమీర్ను ఓడించాడు. గురుచరణ్ అనిల్ కుమార్ను ఓడించాడు. మహేష్ బాలగంగపుత్రను ఓడించాడు. అహ్మద్ షాహిద్ భగవాన్ని ఓడించాడు.